నార్త్ సుమతి మేడం గారికి, మురళీధర్ గారికి, పోలీస్ అధికారులకు, పోలీస్ ఆఫీసర్స్కి, మీడియా మిత్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బాటికేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ను. గత 20 సంవత్సరాలుగా ఈ ట్రైనింగ్ కానిస్టేబుల్ ఎస్ఐ ట్రైనింగ్ ఇస్తున్నాము. అయితే కొన్ని వేల మందిని ఇప్పటికే తెలంగాణలో కొన్ని వేల మంది మా విద్యార్థులు ఎస్ఐలు కానీ విధుల్లో ఉన్నారు. వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి 98 బ్యాచ్ వాళ్ళు సిపి ర్యాంక్లో ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇది మా నిజంగా కూడా గర్వకారణం. అయితే గతంలో మేము అంటే మొట్టమొదటిసారిగా సిపి సార్ ఆదేశాల మేరకు మేము దీన్ని అంటే ఫ్రెండ్లీ పోలీసు విధానంలో భాగంగా, కమ్యూనిటీ పోలీసు విధానంలో భాగంగా మొట్టమొదటిసారిగా మాకు సిపి గారు మాకు అవకాశం ఇచ్చారు. దాని నెక్స్ట్ పరిధిలో 2015 సంవత్సరంలో ముఖ్యంగా ఈ మన వెంకటేశ్వర గారు డీసీపీ గారు, తర్వాత ఏసీపీ రాంబారావు గారు, తర్వాత మా శ్రీనివాస్ గారు సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని చెప్పడం జరిగింది. దాన్ని విజయవంతంగా సక్సెస్ చేశాము. చాలా చక్కటి రిజల్ట్తో మీరు చూశారు. మా విద్యార్థులు 20 లోపలికి వస్తుంటే వాళ్ళు గౌరవంగా నమస్కరిస్తే మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇంత చక్కటి మా పిల్లలను అంటే ఒకప్పుడు దూరిపోయడానికే భయపడే ఆ పిల్లల్ని ఈరోజు మంచి చక్కటి పోలీస్ ఆఫీసర్గా తీర్చిదిద్ది సమాజానికి మేము అందించామంటే చాలా ఆనందంగా ఉంది. అలాంటి ట్రైనింగ్ కోసమే మళ్ళీ మమ్మల్ని సిపి గారు మళ్ళీ మమ్మల్ని ఎంపిక చేశారు. ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ జోన్ పరిధిలో డీసీపీ గారు జోయల్ డేవిడ్ సార్ ఆధ్వర్యంలో, గాంధీనగర్ సిఐ గారు శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మళ్ళీ అక్కడ 1000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నాం. అక్కడ దాదాపు 60 to 70% సిలబస్ ఆల్రెడీ అయిపోయి ఉంది. చాలా చక్కగా ఇక్కడ క్లాస్ జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంటే మంచి కొత్త సందేశంతో మళ్ళీ సుమతి మేడం గారు మాకు నార్త్ జోన్లో మళ్ళీ మాకు అవకాశం జరిగింది. దానికి సిపి గారు ముందు నుంచి నడిపిస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము ఈ ప్రోగ్రామ్ చేయమన్న సందర్భంలో కూడా సిపి గారు మాకు వెనక ధైర్యం ఇచ్చి భాగ్యం గారు మీరు ముందుకు వెళ్ళండి, మీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంది అని సపోర్ట్ చేయడం జరిగింది. ఆ ధైర్యం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. అయితే మా ఇన్స్టిట్యూట్ కొత్త ఏంటంటే మేము ఎవరైనా తల్లిదండ్రులు అనుభవం లేదని కూడా వాళ్ళకి ఉచితంగా మొదటి ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చాము. ఒక స్థాయిలో సమాజంలో గుర్తించబడుతున్నాం అంటే చాలా ఇదంతా కూడా ఎందుకంటే మాకు విద్యార్థులు మాకు ఇచ్చినటువంటి సపోర్టు, తర్వాత అధికారం ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. అయితే ఇప్పట్లో అంటే ఇప్పుడు మేము చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ నార్త్ జోన్ చేస్తుందో దాదాపు 1000 మంది విద్యార్థులు ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నాం. తర్వాత క్రమశిక్షణతో కూడినటువంటి ప్రణాళికాబద్ధంగా కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే సిపి గారు చెప్పిన 33% రిజర్వేషన్ ఉంది. దీనికి అనుగుణంగా ఒక సిటీ పరిధిలో 3000 కానిస్టేబుల్ పోస్టులు చాలా సంవత్సరం అవి భర్తీ కాకుండా ఉన్నాయి. అయితే ఇటువంటి విద్యార్థులకు అంటే పేదరికం అడ్డు రావడం వల్ల చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుతున్నప్పటికీ కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎన్నుకోలేకపోతున్నారు. అందుకోసమని మనం ఇక్కడ దీని ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా అధికారుల సమక్షంలో దీన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని రావాలని ఆశిస్తున్నాను. మీ అందరూ మాకు అధికారులందరూ కూడా సపోర్ట్ చేసి మంచి ఫలితానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.